2008 రాచరికం ఉన్నంత వరకు నేపాల్ హిందూ రాష్ట్రంగా ఉండేది. ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడ ప్రజలు నేపాల్ని హిందూ రాష్ట్రంగా డిక్లేర్ చేయమని చెప్పి కోరుకుంటున్నారనమాట. మాకు మళ్ళీ రాచరికమే కావాలి, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ మోనార్కీ బెటర్ ఏమో అంటున్నారు వాళ్ళు. అక్కడ కాస్త స్టెబిలిటీ ఉంటుంది, పాలసీ కంటిన్యూటీ ఉంటుంది, అవినీతి తగ్గుద్ది, ఏమో కింగే బెటర్గా పరిపాలిస్తాడేమో. ఈ డెమోక్రసీ మాకు అస్సలు నచ్చట్లేదు. నేపాల్లో వచ్చిన కొత్త కాన్స్టిట్యూషన్ కూడా మదేశీస్కి హ్యాపీ ఇవ్వట్లేదు, మావోయిస్టులకి హ్యాపీ ఇవ్వట్లేదు, సెంట్రిస్టులకి హ్యాపీ ఇవ్వట్లేదు అనమాట. అంటే ఎవరు సంతోషంగా లేరు నేపాల్ కొత్త రాజ్యాంగంతో, నేపాల్ కొత్త వ్యవస్థతో. ఇప్పుడు వాళ్ళు చాలామంది అంటున్నారు, ముఖ్యంగా అక్కడ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ రాజేంద్ర లింగ్డెన్ అని ఆయన ఈ ప్రొటెస్ట్లు లీడ్ చేస్తున్నాడు అనమాట. నేపాల్లో మాకు మళ్ళీ మోనార్కీ కావాలి, మోనార్కీయే బెటర్గా పర్ఫామ్ చేస్తే, ఇంతకుముందు మేము బాగానే ఉన్నాం, ముఖ్యంగా మాకు సెక్యులర్ స్టేట్ వద్దు అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనందరికీ తెలుసు నేపాల్లో మెజారిటీ ప్రజలు హిందూజం ఫాలో అవుతారు. ఒకప్పుడు అది పూర్తి స్థాయిలో డిక్లేర్డ్ హిందూ దేశం అనమాట. ఇప్పుడు సెక్యులర్ కంట్రీ అయింది. అంతేకాదు నేపాల్ రాజ్యాంగంలో మోడర్న్ కాన్స్టిట్యూషన్ అనుకుంటున్నాం, కానీ అక్కడ మదేశీస్ కూడా విపరీతమైన అన్యాయం జరుగుతుంది. మదేశీస్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా ట్రీట్ చేస్తున్నారనమాట. ఇవన్నీ పక్కన పెడితే నేపాల్లో ఆర్థిక సంక్షోభం కూడా చాలా ఉంది. నేపాల్లో ఏ చిన్న ప్రాజెక్ట్ వచ్చినా దానిలో అవినీతి విపరీతంగా ఉందంట. ప్రజాస్వామ్యం పేరుతో మేము అవినీతి సహించమని చెప్పి నేపాలీ ప్రజలు చెప్తున్నారు. మాకు రాచరికమే బాగుందని చెప్పి ప్రొటెస్టులు చేస్తున్నారు. నేపాల్లో నిరసనల సెగ బాగా పెరిగిపోయింది, ప్రభుత్వ వ్యతిరేక సెగ బాగా పెరిగిపోయింది.